హాయ్ అండి. వెల్కమ్ టు సత్యచన్ను. ఈరోజు వీడియోలో సామల ఉప్మా చూపించబోతున్నాను. దానికోసం నేను 1 కప్ సామలు తీసుకున్నాను. మిల్లెట్స్ ఎప్పుడైనా మనం ఇన్‌స్టంట్ రెసిపీ లాగా చేసుకొని తినకూడదు. అలా తింటే గ్యాస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మిల్లెట్స్‌ని ఎప్పుడైనా 6-7 అవర్స్ నానపెట్టుకోవాలి. ఒకవేళ ఈ ఉప్మాని మీరు మార్నింగ్ ప్రిఫర్ చేస్తున్నట్లయితే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. సామల్ని మంచిగా 3-4 టైమ్స్ క్లీన్ చేసేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉంటుంది. వాటర్‌ని డ్రైన్ చేసేసుకొని ఫిల్టర్‌లో ఏసి పెట్టుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ క్యారెట్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇక్కడ కరివేపాకుని మనం కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న సామల్ని యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఈ సామల్ని ఆ పోపులో మంచిగా 2-3 మినిట్స్ సాట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ సామలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అరోమా మనం గోధుమ రవ్వతో చేసే ఎలా వస్తుంది ఆ టైప్‌లో వస్తుందన్నమాట. 1 కప్ సామలకి 2 కప్స్ వాటరు పక్కన మనం బాయిల్ చేసి పెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్స్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ ఏమన్నా ఉంటే గనక 2-3 మినిట్స్ అలాగే ఉంచితే మంచిగా మగ్గిపోతుంది. నాకు కొంచెం వాటర్ ఉంది. 2-3 మినిట్స్ మళ్ళీ మూత కవర్ చేసుకొని మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతుంది. ఈ సామలు మన హెల్త్‌కి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ జర్నీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. డైజెషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఏదో ఒక రూపంలో మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే పొడి పొడిగా సామల ఉప్మా రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.